గుడ్ మార్నింగ్ అండి అందరికీ. జగన్ లైఫ్ ఛానల్కి స్వాగతం. డే 4 అనమాట ఈరోజు కూడా 100 పుషప్స్ గోల్ ఉంది, ప్లస్ జిమ్ కూడా ఉంది. ఈరోజు బాడీ అంతా పెయిన్స్, మంచిగా నిద్రపోయా. స్లీప్ స్కోర్ 80 వచ్చింది చాలా రోజుల తర్వాత. ఇట్లానే కంటిన్యూ చేయాలి. ఇంకొంచెం ఎర్లీ పడుకుంటే అయిపోతుంది. 8.5 అవర్స్ 9 అవర్స్ పడుకోవాలి. యాక్టివిటీ బాగా ఉంది కదా, 100 పుషప్స్ అట్లా. ఈరోజు చాలా రోజుల తర్వాత జిమ్, అంటే మురుదేశ్వర్ ట్రిప్కి వెళ్ళి వచ్చాం కదా. సో ఈ ట్రిప్లో మొత్తం పోయింది, డైట్ మొత్తం పోయింది, వర్కౌట్ మొత్తం పోయింది. సో చలో జిమ్కి వెళ్తున్నాను. ఈరోజు వర్కౌట్ మేబీ ఏముంటుంది ఈరోజు, చాలా లేదు, గుర్తులేదు, చూడాలి, ఆడికి వెళ్ళే తెలుస్తుంది. ఇంకా అడిగి చలో జిమ్కి స్టార్ట్ అవుతున్నాను. రైన్ పడుతుంది స్లోగా, అర్థమవుతుందా సార్ మీకు? రెయిన్ సౌండ్ అంబ్రెల్లా మీద పడుతుంది. వెట్టుగా వెళ్ళడం ఎందుకు జిమ్, కానీ ఇక లైట్గా పడుతుంది, పెద్దగా ఏం పడట్లా. జిమ్ చేసుకొని వచ్చి సరుకులు తేవాలంట, ఇంట్లో గోల. సరుకులు తీసుకొని, సరుకులు అంటే మా చిన్నప్పుడు అంతే నేర్చుకున్నాము, గ్రోసరీస్, సమ్ కైండ్ ఆఫ్ షాపింగ్ అనమాట. ఓకే, కొంతమందికి కొన్ని పదాలు, తెలుగు పదాలు మాట్లాడితే ఇష్టం ఉండదు కొంతమందికి. అది మనం నేర్చుకున్న భాషనే కదా, తప్పేం కాదు కదా. ఎనీవే, బాడీకి పెయిన్స్ అయితే బాగున్నాయి. మస్క్యులర్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ కాదు, మస్క్యులర్ పెయిన్స్. ఎందుకంటే 100 చేస్తున్నాను కదా, 3 డేస్కి 300 పుషప్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు జిమ్లో కూడా 20 చేస్తా, అది కూడా కౌంటే అనమాట. నా బ్యాడ్ లక్ ఏంటంటే ఫస్ట్ 1 to 20 గోకర్ణలో చేసింది రికార్డ్ అవ్వాలి. అది ఎందుకు మరి నేను చూసుకోలేదు, బ్రైట్ లైట్లో నాకు కనపడలేదా, ఎందుకు అర్థం కాలే, బ్యాడ్ లక్. ఎనీవే నేను ఆపను, 20 పుషప్సే కదా, ఆడియన్స్ అర్థం చేసుకుంటారు. అది చలో జిమ్లో కలుద్దాం. మర్చిపోతున్నా రికార్డ్, మళ్ళీ రికార్డ్ అవ్వలే. 25 పుషప్స్ మళ్ళీ వేస్ట్. నిన్న అంతే మార్నింగ్, ఈరోజు అంతే మార్నింగ్, ఫస్ట్ 25 పుషప్స్ వేస్ట్ అయిపోయింది. కవర్ చేస్తే అట్లా రికార్డ్ లేకపోతే ఎవిడెన్స్ ఉండదు కదా. సో ఇప్పుడు మళ్ళీ చేస్తా. ఇది ఫిఫ్టీన్ మాత్రమే వచ్చాయి. కౌంట్ ఏంటి, 301 to 315. ఓకే చలో మెయిన్ వర్కౌట్లోకి. వామప్ అయిపోయింది.
మధ్యలో రెస్ట్, మధ్యలో రెస్ట్. 25 పుషప్స్ వేస్ట్ అయిపోయింది. అంటే రికార్డ్ అవ్వాలి, వేస్ట్ ఏం అవ్వాలి. బాడీ నాకు హెల్ప్ అవుతుంది. నిన్న అంత ఎక్స్ట్రా 25 పుషప్స్ ఎక్స్ట్రా చేశాను నిన్న మార్నింగ్ అక్కడ. తర్వాత అంతే 301 నుంచి 315 అయిపోయింది డే 4. Hey kid, don't ever let them get inside your head. They'll tell you what to do in life instead of everything you know that you could get. Don't let them guide your life towards regret. I'll fight for what I love with every breath. My past is filled with things I won't forget. I use them all to push me to my best. So treat the worst of times just like a test. If only I could go back in time, I'd tell myself that everything will end up alright. Just push yourself, test yourself, figure out what you like, and find your limits, don't be rigid, always work towards a prime. Surround yourself with open minds, people can change your life. A few friends with intent can help you feel alive. Find a passion, take some action, and with a little time, just be patient, make a statement, try to enjoy your life. They'll try to kick you while you're down. They wanna rise up while you drown. They wanna fill your head with doubt. They're silently scared that you'll figure it out. I'll make it look like I'm losing, won't bother hiding my bruises. And when they finally think you're wounded, then it's your chance to be ruthless. Make some progress, I can see that they compare. I think everyone's against me, maybe something in the air. Am I paranoid? I swear a void is forming and they're scared. I walk a straight path, not many can say that. I like to play fast, cross me and there's payback. You better pray that I don't see your face at any place that I go. I know you hate that. I've been doing fine, I'm not wasting any more time. I live for the fight and the climb, and I think that the pain that's deep inside is what defines. So I won't give up, I'm gonna make it to the top. I don't care what's in my way, I swear I'm never gonna stop. I could fall flat on my face and I swear I will get back up, cause I don't deserve a thing and the road ahead is tough. They'll try to kick you while you're down. They wanna rise up while you drown. They wanna fill your head with doubt. They're silently scared that you'll figure it out. I'll make it look like I'm losing, won't bother hiding my bruises. And when they finally think you're wounded, then it's your chance to be ruthless. జిమ్ వర్కౌట్ అయిపోయింది. ఈరోజు లాట్ వర్కౌట్ అంటే బ్యాక్ వర్కౌట్. ఓకే, అబ్బా అలవాటు తప్పింది కదా, మళ్ళీ ఎక్కువ చేయలేకపోతే ఎక్కువ రిస్క్ తీసుకోను నేను. అంత ముందులా చేయలే, కొంచెం తగ్గించా, సెట్స్ రెప్స్ తగ్గించా. కొంచెం ఒక 2 days అయితే మళ్ళీ సెట్ అయింది అదనమాట. సైక్లింగ్ కూడా వెళ్ళాలి, చాలా రోజులైంది సైక్లింగ్ కూడా వెళ్ళాలి. డైలీ వెళ్ళాలంటే కష్టమే, సైక్లింగ్కి జిమ్కి 100 పుషప్స్. నేను యాక్చువల్గా 3 వ్యాయామాలు అన్నా కదా, ఒకటే చేస్తున్నా, పుషప్సే. సిటప్ స్క్వాట్ చేయట్లా ఇప్పుడే కదా, కొంచెం స్టెబిలిటీ వచ్చాక బాడీకి మజిల్స్కి చేస్తా. చలో
ഏട്ടാ മുട്ട വേണം 20 മുട്ട ഫ്രഷ് മുട്ട ഇത് എത്ര కప్ప అంటారు దీన్ని కప్ప అంటే కర్ర కండలు అంటారు మన సైడ్ ఉండవు కప్ప బీట్రూట్ ఎత్రా ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అన్నము వైట్ రైస్ పప్పు విత్ నెయ్యి ఓకే అండ్ ఆమ్లెట్ ఒక ఆమ్లెట్ చిక్కుడుకాయ కర్రీ ప్లస్ కొన్ని ఆల్మండ్స్ అండ్ గ్రీక్ యోగర్ట్ అంటే 8 grams ప్రోటీన్ వస్తుంది ఇది అన్నమాట ఈరోజు ఇవి ఆల్మండ్స్ అన్నమాట పొట్టు తీసాను తర్వాత యోగర్ట్ తింటా పప్పులో పెట్టింది కానీ స్పూను ఏం కాదు వర్క్ స్టార్ట్ చేస్తున్నా ఆ టేబుల్ యాక్చువల్గా నేను కూర్చున్న ప్లేస్ చుట్టూ వచ్చాడు కదా చుట్టూ కూర్చుంటాడు ఇక వాడు ఉన్నంత వరకు అయితే నేను ఈ టేబుల్ సపరేట్గా చేయించుకున్నాను చుట్టూ వచ్చినప్పుడు అని నేను వాడుకోవడానికి అన్నట్టుగా ఉంటుంది అట్లా చేసింది అయితే నేను దీని మీద వర్క్ చేసుకుంటున్నాను నిన్నటి నుంచి అదనమాట అప్డేట్ వర్క్ స్టార్ట్ చేస్తున్నా ఈరోజు వర్క్ చేయాలి మళ్ళీ సీరియస్గా ఓకే అది అప్డేట్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇంకా ఎల్లుండి కదా వెళ్ళేది శబరిమల ఎల్లుండి పొద్దున్నే బయలుదేరాలి జనరల్ కంపార్ట్మెంట్లో అన్నమాట వెళ్ళేది టికెట్ చేసా కానీ వెయిటింగ్ లిస్ట్లో వస్తుంది మ్యాక్సిమం అవ్వదు బుక్ కన్ఫర్మ్ అవ్వదు మార్నింగే వెళ్ళిపోతా మార్నింగ్ ఎక్కేస్తా 6:30కి ఉంది ఈవినింగ్ 4కో 5కి దింపుతాడు చెంగన్నూరులో దిగి అక్కడ స్టే చేస్తా డార్మెటరీనో లేకపోతే అయ్యప్ప స్వాముల షెల్టర్ ఉంటుందంట లో బడ్జెట్లో 400-500 రూపీస్లో ఏమైనా ఉంటే డార్మెటరీ కానీ లేకపోతే రైల్వే అందులో కానీ చూస్తాను నేను సింగిల్కి వెళ్తే లో బడ్జెట్లోనే అయిపోతుంది ఇక ఫ్యామిలీ వెళ్ళినప్పుడు తప్పదు హోటల్ రూమ్స్ అవి తీసుకోవాల్సి వస్తుంది లేడీస్ అడ్జస్ట్ అవ్వలేరు కదా బయట మనం జెంట్స్ అడ్జస్ట్ అయినట్టు సో నేనైతే ఏం లేదు అక్కడ ట్రైన్ ప్లాట్ఫామ్ మీద అయినా పడుకుంటా బెంచ్ ఉంటే బెంచ్ మీద లేకపోతే కింద అయినా లుంగి ఒకటి వేసుకొని పడుకుంటా బెడ్షీట్ లుంగి ఏది ఉంటే అది పడుకుంటా అట్ట మొహమాట నాకు అందుకే జనరల్ వెళ్తున్నాను అందుకే జనరల్లో వెళ్ళి టికెట్ బుక్ అవ్వలేదు కాబట్టి తత్కాల్లో మ్యాక్సిమం అయిపోతాయి ఉండవు ఫటఫట అయిపోతాయి ఇక్కడ పైన స్టేషన్లోనే నిన్న టుట్టూని పిక్ చేసుకొని వచ్చేటప్పుడు పెద్ద క్యూ ఉంది తత్కాల్కి అవ్వదు ట్రై చేస్తాను ఎనీవే నాది ఐఆర్సిటీసీ వెరిఫికేషన్ ఆధార్ వెరిఫికేషన్ పెద్ద ప్రాబ్లం ఉంది ప్రాబ్లం ఇన్ ద సెన్స్ నా ఐడి ఇంకో ఫోన్ నెంబర్తో ఉంది టుట్టూ ఈమెయిల్ ఐడి ఇంకో ఫోన్ నెంబర్తో ఉంది ఇట్లా అన్నీ రకరకాల ఆధార్ అంటే వాడు ఎడిటింగ్ ఆప్షన్ ఇవ్వాలి ఇవ్వట్లా
అట్లీస్ట్ డిలీట్ ఆప్షన్ ఇవ్వాలి, అది ఇవ్వట్లా. మెసేజ్ పెట్టి అయినా సరే వాళ్ళు ఇవ్వడం కుదరదు అది ఇదని చెప్తున్నారు. అట్లీస్ట్ లాగిన్ మన ఆధార్తో లాగిన్ చేయించుకొని దాంతో అటాచ్ అయిన యాక్టివేట్ చేయాలి. ఆ ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ యాక్టివేట్ చేయాలి, మిగిలిన డిజేబుల్ చేయాలి. అది కరెక్ట్ ప్రాసెస్. రైల్వే వాడు పిచ్చి పిచ్చి చేస్తున్నాడు. అందుకని ఇప్పుడు నేను తత్కాల్ బుక్ చేయలేకపోతున్నా లాస్ట్ ఇయర్ నుంచి. అది ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ ఏజెంట్ ఉంటాడు, వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు చేస్తారు, కానీ 150 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు వాళ్ళు. అది అప్డేట్. సో ఇప్పుడు వర్క్లో కూర్చుంటే మధ్యలో ఎన్ని పుషప్స్ అయినాయి 20 అయినాయి కదా, మిగిలిన కొన్ని పుషప్స్ చేయాలి. ఇంకా పుషప్స్ నోట్ అప్డేట్ చేయాలి ఈరోజు. జిమ్లో ఎన్ని 20 అయినాయి. కనబడుతుందో లేదో, జిమ్లో 20 అయినాయి. అది అప్డేట్. దీనివల్ల ఫిట్నెస్ పెరుగుతుంది, వీడియో వస్తుంది, ఏదైనా మంచిగా కంఫర్ట్గా ఉంది, మంచి సంతృప్తి ఉంది ఈరోజు. ఓకే, చాలా రోజుల తర్వాత ప్రోటీన్. ఆ ఇడ్లీ వడ తింటే ఏమొస్తుంది, ప్రోటీన్ రాదు, పౌడర్ రాదు. అంటే నాకు సరిపడా ప్రోటీన్ రాదు కదా. విర్చువల్ క్యూ బుకింగ్ చేసుకున్నాను ఆల్రెడీ. విర్చువల్ క్యూ బుకింగ్లో ఈవినింగ్ 5 o'clockకే ఉంది. ఫస్ట్ బ్యాచ్ ఉందన్నమాట. 5కి ఓపెన్ చేస్తారు టెంపుల్. విగ్రహ ప్రతిష్ట ఐడల్ ప్రతిష్ట రోజు అన్నమాట. ముందు దొరికితే బాగుండు ఫ్రంట్లో, ఎందుకంటే నేను ఎర్లీగా వెళ్ళిపోతా. ఫస్ట్ ఎర్లీ మార్నింగే లేచి 4:30 బస్సే ఉంటుంది జంగన్నూరు నుంచి. జంగన్నూరు టు పంబ 4:30 బస్కి వెళ్ళిపోతా, 9 కల్లా వెళ్ళిపోతా. ఇక బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ చూస్తే కుదరదు మనకి. టైం అక్కడ దర్శనం ఇంపార్టెంట్. ఓకే, సో అక్కడ కరెక్ట్గా స్టార్ట్ అయ్యే మూమెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి పాసిబుల్ అయితే క్యాప్చర్. లోపలికి తీయనేరు, టెంపుల్ లోపల తీయనేరు, బయట వరకే నేను అనేది. ఓకే, ముందెళ్ళి అవన్నీ అరేంజ్ చేసుకుంటా. అది అంతా మైండ్లో ఉంది ఇప్పుడు. ఇంకా సో ఇటు వర్క్ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి కదా, అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. వర్క్ బ్యాలెన్స్ చేసుకుంటూ, రెడీ అవ్వుకుంటూ, పుషప్లు ప్లాన్ చేసుకుంటూ ఈరోజు వర్క్లోకి వెళ్తున్నాను. వర్షం పడుతూ ఉంది బాగా, ఇప్పుడే స్టార్ట్ అయింది. సరే ఇప్పుడే తడిగా అయిపోతుంది. అలా బ్రేక్ తీసుకుందామని వచ్చా. క్లౌడీ అయిపోయింది. వర్షం పడుతూ ఉంది, మీకు అర్థమవుతుందో లేదో. అయిపోయింది, సమ్మర్ అయిపోయింది, వింటర్ వచ్చేసినట్టుంది. కాసేపు అటు ఇటు నడుస్తా. ఇదే అనమాట ఘోష. వర్షం పడుతూనే ఉంటుంది 2 నెలలు. ఫస్ట్ కొంచెం ఆనందంగా ఉంటుంది, ఒక 2 వారాలు. తర్వాత ఎండ రాదు, సూర్యరశ్మి తగలదు. పొద్దాక క్లౌడ్సే, పొద్దాక డిమ్ము క్లౌడీ. పొద్దా క్లౌడీ ఉంటే ఎట్లుంటుంది, బాగోదు కదా. తప్పదు ఇక. పుషప్స్ ఎన్నైనా గుర్తులేదు, ఒకసారి వీడియో చూడాలి, క్లిప్ మర్చిపోయాయి. జిమ్లో ఎన్నైనా చూసి ఇప్పుడు ఇక్కడ కొన్ని 15 వచ్చినాయి జిమ్లో. యాక్చువల్గా చెప్పా కదా, ఫస్ట్ 25 ఇస్తే రికార్డ్ అవ్వాలా. రికార్డ్ అవ్వకపోతే మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాయి ఇక్కడ. ఓకే, బురద వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? చెప్పులు బురద జారిపోయింది. ప్లేస్ అంతా డర్టీగా ఉంది. మార్నింగ్ జిమ్కి వెళ్ళి వచ్చాక నేనే అక్కడ మట్టిలోంచి నడవాలి కదా, మట్టి మనతో పాటు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అక్కడ ఇవన్నీ టైల్స్ కానీ తారు కానీ ఉంటే బాగుంటుంది. 3 పోయింది, ఇంకా స్పాహి చేస్తా. అట్లయినా 100 అయితే ఫినిష్ చేస్తా. 15 అయినాయి కదా, ఇంకా 85 ఉన్నాయి, ఎట్లయినా చేస్తా. 10 లక్షల పుషప్ ఛాలెంజ్లో భాగంగా ఈరోజు డే 4లో ఓన్లీ 15 పుషప్లు మాత్రమే అయినాయి జిమ్లో. తర్వాత అవ్వలేదు, ట్రై చేసి అక్కడ ఫెయిల్ అయింది. సో మళ్ళీ ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, కౌంట్ ఎక్కడి నుంచి 315 అయినాయి కదా, 315 అయినాయి. ఇప్పుడు 316. 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27,
35 అయినాయి, 335 అయినాయి. 10 లక్షల పుషప్లో ఛాలెంజ్లో 335 అయినాయి. ఈరోజు ఎన్ని ఉన్నాయి? ఇంకా 400 అవ్వాలి కదా ఈవినింగ్ కల్లా, నైట్ కల్లా. ఈరోజు ఇంకా 65 ఉంటాయి. ఓకే, ఓపిక ఉన్నప్పుడు చేస్తా, లేకపోతే చేయను. బట్ 100 చేసేస్తా ఈజీగా. పెయిన్స్ ఉన్నాయి ఇక్కడ, షోల్డర్స్ పెయిన్స్ వస్తాయి. స్లోగా కొంచెం 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 బిల్డ్ అయింది మజిల్ స్ట్రెంగ్త్. అప్పటికంటే ఇప్పుడు బెటర్ చాలా. లంచ్ టైము 12:52 అయింది. పుషప్ చేసిందని అనుకున్నా. 35 అయింది. ఇంకో 15 అయితే రౌండ్ ఫిగర్ అయింది. చూస్తా. ఒకేసారి రిస్క్ అవసరం అనిపిస్తుంది మళ్ళీ. 50ఏగా, కానీ 65ఏగా. 15 ఐ కెన్ డూ నౌ. ఇప్పుడు చేయగలను, మళ్ళీ ట్రై చేస్తా. త్రీ 35 ఇప్పుడు 336, 26, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50. Oh. 350. 4th డేలో రౌండ్ ఫిగర్ 50 అయిపోయింది. హాఫ్ వే ఈజ్ డన్. ఈరోజు లంచ్కి వచ్చేసి మిల్లెట్స్. ఇది వచ్చేసి ఆకుకూర చీర, గ్రీన్ పీస్, వల్లిపయ్యారు. నాకు తెలిసిన పేరు అదే. అంటే లెగ్యూమ్స్ అన్నమాట. మనకు హై ప్రోటీన్ ఫుడ్ అన్నమాట ఇది, లెగ్యూమ్స్. బా, నోరూరుతుంది, నోరూరుతుంది. ఇది బాగుంది. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఈరోజు బాగా టైర్డ్ అయిపోయాను. హెడేక్, బ్యాక్ పెయిన్. హెడేక్ ఏమో కంప్యూటర్ మీద వర్క్ చేయడం వల్ల, బ్యాక్ పెయిన్ ఏమో ఓవర్ స్ట్రెయిన్ అవడం వల్ల. సో ఓపిక లేదు, కళ్ళు మూసుకెళ్తున్నాయి. ఈవినింగ్ టైం ఎంత? 7 అయింది. పడుకుంటా, తొందరగా పడుకుంటా. ఈరోజు బాగా టైర్డ్ అయిపోయా. రేపు కొన్ని, ఎల్లుండి కొన్ని కవర్ చేస్తా. ఓపిక లేదు ఇంకా. అదే అన్నమాట. గుడ్ నైట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్.